మీ దగ్గర వస్తున్న ప్రెగ్నెంట్ లేడీస్, సో విలేజ్ లెవెల్లో మీకు ఎవరెవరు ఆ విలేజ్లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ అని ఆశా అండ్ అంగన్వాడీ వర్కర్స్, యు ఆర్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్. ఇప్పుడు మనకు మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత మంచి ప్రోగ్రామ్ స్కీమ్ చాలా బాగా చక్కగా డిసైడ్ చేసి అన్ని దానికి పెట్టి దానికి సెపరేట్గా ఎక్కువ బడ్జెట్ అలొకేట్ చేసి ఎంత చేసినా కూడా ఆ పర్టికులర్ స్కీమ్ ఆర్ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే విలేజ్ స్థాయిలో పని చేస్తున్న వారు ఎంత ఎఫెక్టివ్గా చేస్తారో అప్పుడే ఆ స్కీమ్కు సక్సెస్ అనేది వస్తుంది. సో దానికి ఎవరు పని చేయాలి, ఎవరు సిన్సియర్గా పని చేయాలి, ఎవరు ఇంపార్టెంట్, ఏ స్కీమ్ అయినా ఎవరు ఇంపార్టెంట్, డిపార్ట్మెంట్ పనిలాగా కూడా లేదండి. బికాస్ మీరు డైరెక్ట్గా మీతో ఫస్ట్ వారి ఇంటి నుంచి 3 years మీ దగ్గరే వస్తున్నారు. సో మీరు సరిగా ఫస్ట్ వారు వరల్డ్కి వచ్చిన తర్వాత 2-3 years మీ దగ్గర వస్తున్నారు. మీరు సరిగా వారిని చూసుకోగలిగితే వారు ఫ్యూచర్ బాగుంటుంది. వారికి ఆ పిల్లలకి ఏదైనా హెల్త్ పరంగా ప్రాబ్లం ఉంది, వారి న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంటే మీరే గుర్తిస్తున్నారు. తర్వాత వారికి సప్లిమెంటరీ న్యూట్రిషన్స్, వారికి సరిగా భోజనం పెట్టాలి. మీ ఇంటిలో మీ పిల్లలకి ఎలా పెడతారో అలా పెట్టాలి. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మీతో పాటు ఆశా వర్కర్స్, ఇప్పుడు వారు కూడా ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ చేయబోతున్నాము.